యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాలపైకి భారీ ట్రక్ దూసుకెళ్లింది. ఆ వేగానికి 2 కార్లు ఎగిరిపడ్డాయి. ఇక వరుసగా 5 వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 స్పాట్లో చనిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద వీడియో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. యూకేలోని ససెక్స్ కౌంటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అదిగో చూడండి, డాష్ బోర్డు కెమెరాతో పాటు సీసీటీవీ ఫుటేజ్ మనకు అక్కడ కనబడుతోంది. యూకేలోని ససెక్స్ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది. ఓ ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యపు వైఖరితో ఎంత దారుణమైన ప్రమాదం చోటు చేసుకుందో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో డ్రైవరు ఆయన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా దాదాపు 3 కార్లను ఢీకొట్టి వరుసగా ముందుకెళ్తున్నారు. చూడండి, 1, 2, 3, 4 కార్లను ఢీకొట్టి ముందుకెళ్ళిపోయాడు. చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనలో కార్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా కూడా రికార్డ్ అయింది. డాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయింది, అలాగే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇలాంటి దారుణ ఘటనలు ఆ ప్రాంతంలో తరచుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే యూరోపియన్ లాంటి దేశాల్లో చాలా వేగంగా వాహనాలు వెళ్తుంటాయి. రోడ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎక్కడ వాహనాన్ని నియంత్రించుకోలేకపోయినా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలను ఇంకా ఢీకొట్టడమే తర్వాయిగా ఉంటుంది. చాలా దారుణంగా కొన్ని రోడ్ యాక్సిడెంట్లు చూస్తే అక్కడ పశ్చిమ దేశాల్లో జరిగే యాక్సిడెంట్ కూడా దిగ్భ్రాంతికరంగా ఉంటాయి. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. యూకేలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి ఆ వేగానికి 2 కార్లు ఎగిరిపడ్డాయి. వరుసగా 5 వాహనాలు ఢీకొట్టింది ఆ ట్రక్కు. ప్రమాదంలో 3 స్పాట్లను చనిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద వీడియో ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం. ససెక్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ ప్రమాద ఘటన గురించి స్థానిక అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. బ్రిటన్లోని A27 హైవేకి సంబంధించిన దృశ్యం ఇది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఫిస్బర్న్ అలాగే స్కాట్బ్రిడ్జ్ ప్రాంతంలో జరిగింది ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఒక హెవీ గూడ్స్ వెహికల్ లారీ, అక్కడ ఆ ట్రక్, ఎలా హెచ్జీవీ అంటారు, దాన్ని ట్రక్ అంటాము. సో ఆ హెచ్జీవీ ఏ రకంగా హెవీ గూడ్స్ వెహికల్ కార్లను ఢీకొట్టి ఏ రకంగా ముందుకు దూసుకెళ్తుందో చూడొచ్చు. ఇదిగో అదే ఆ ట్రక్ ఒక బాక్స్లో మనకు కనిపిస్తుంది. తొలుత ఈ నిలిచి ఉన్న ట్రక్కే వరుసగా కార్లను ఢీకొట్టి ఆ వేగాన్ని నియంత్రించుకోలేక అక్కడ వాళ్ళందరిపై కూడా ఢీకొట్టిన పరిస్థితి చూడొచ్చు. ఆ దృశ్యాలు మనం ఆ కార్లను వరుసగా ఢీకొట్టినప్పుడు వరుసగా 5 కార్లను ఢీకొట్టింది. అక్కడి స్పాట్లో 3 చనిపోయిన ఘటన. ఇక ఈ ఘటనకు సంబంధించి యూకే అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 3 స్పాట్లను చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి అయితే ఈ వార్త చాలా సాధారణమే కదా, రొటీనే కదా, మనకెందుకు అనుకోవచ్చు. కానీ ఈ ఘటన, ఈ డ్రైవర్ ఎవరో కాదు, ఈ డ్రైవరు మన ఇండియనే, కుల్జిందర్ సింగ్ అనే ఒక ఇండియన్ చేశాడు ఈ ఘటన. కుల్జిందర్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. ఈ 3 ప్రాణాలు తీసినందుకు, వేగంగా డ్రైవింగ్ నడిపినందుకు ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ప్రస్తుతం ఆయన పంజాబ్ చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. ససెక్స్ కౌంటీలో డ్రైవరు విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన 3 ప్రాణాలు తీయడంతో ఒకసారిగా పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై బండ్లు ఏ రకంగా వెళ్తున్నాయి ఒకసారి మనకు ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒకసారిగా యూకేలో చాలా వరకు కూడా రోడ్డు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. చాలా వరకు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ట్రక్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. గతంలో మొన్న కూడా యుఎస్లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. అక్కడ కూడా ఒక పంజాబీయే గంజాయి సేవించి డ్రగ్స్ తీసుకొని మత్తుకు బానిస అయిపోయి అతను ఇంకా అక్రమ వలసదారుడు, ఆయన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంటు, ఆయన ఈ యాక్సిడెంట్ చేశాడు, 5గురిని చంపేశాడు. మొన్న మనం చూసాం కాలిఫోర్నియా దగ్గర జరిగింది ఆ ఘటన. అతను పంజాబీయే, ఇప్పుడు ఒక పంజాబీయే కుల్జిందర్ సింగ్ ఈ ఘటన పాటుపడ్డట్టుగా తెలుస్తోంది. అతనికి ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని దర్యాప్తు అయితే జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. డ్రైవర్ ఎందుకు అలా డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది, దీనికి కారణం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇక అలాగే అతను అరెస్ట్ గావించబడ్డప్పుడు అతన్ని కనుక్కున్నటువంటి
కారణాల ప్రకారం అతివేగమే దీనికి కారణంగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ ఫుటేజ్ అథారిటీస్ రిలీజ్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆ ట్రక్ ఏ రకంగా ససెక్స్ ప్రాంతంలో వాటిని ఢీకొట్టిందో, ఆ రకంగా ఎంతమందిని గాయపరిచిందో ఆ ఘటన మనకు ప్రూవ్ చేస్తుంది. సో రకంగా ప్రస్తుతానికైతే పోలీసులు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ చూద్దాం.